అందరికీ నమస్కారం. సో, ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తా. సో, పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుళ్ళనన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టేసిన అన్నిటికీ. అండ్ ఈ టేబుల్ మీద అమ్మవారిని కూర్చోబెడదామని డెకరేషన్ స్టార్ట్ చేశా. ఆల్సో మీన్ వైల్ నైవేద్యం కూడా పెట్టాలి కదా. సో కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను బూరెల కోసం ప్రసాదం తయారు చేస్తున్నా. సో ఇదొక్కటే షూట్ చేయగలిగిన, నేను మిగతా ఏవి షూట్ చేయలేకపోయినా వంటకాలు, బికాజ్ అసలు అంత టైం లేకుండే. వన్స్ ఇది అయిపోయాక ఇంకొక కర్రీ కూడా చేశా. అండ్ మా హస్బెండ్ వచ్చి ఈ స్టార్టెడ్ హెల్పింగ్ మీ వేరే వంటకాలు. సర్లే ఆయన చూసుకుంటుండు కదా ఆ డిపార్ట్మెంట్ అని ఇంకా నేను వచ్చి డెకరేషన్ స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ కొబ్బరికాయకి పసుపు రాసేసినాక ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటే దాంతో డెకరేట్ చేసిన. సో ఇక్కడ మాకు ఫ్లవర్స్ అన్నీ దొరకవు, బట్ ఇంకా ఇండియా నుంచి తీసుకొని వచ్చినాం కాబట్టి ఐ యూస్ దెమ్. అండ్ కొన్ని లీవ్స్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే అది తీసుకొని వచ్చిన, దాంతో కొంచెం డెకరేషన్ లెక్క చేశాను. సో పసుపు వేసి ఇంకా రైస్తో ఫిల్ చేసిన కింద. సో యూజువలీ మనం చెంబు వాడతాం, నా దగ్గర చెంబు లేకుండే కాబట్టి స్టీల్ గ్లాస్లోనే రైస్ ఫిల్ చేసి దాని మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద అమ్మవారి రూపంని పెట్టాను. అమ్మవారిని కూర్చోబెట్టాక ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టాను నేను. దాని తర్వాత ఇంకా అమ్మవారి అలంకరణ స్టార్ట్ చేశాను. అమ్మవారి దుస్తులు, కమ్మలు, చైన్ ఇవన్నీ వేసి డెకరేషన్ అయితే అలా కంప్లీట్ అయింది అమ్మవారిది. అది అవ్వగానే ఇంకా ఫ్రూట్స్తో డెకరేషన్ స్టార్ట్ చేశాను. సో 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చిన నేను. సో అదే అమ్మవారి చుట్టూ ఇలా పెట్టేసిన. ఫ్రూట్స్ తర్వాత మా హస్బెండ్ సూపర్ మార్కెట్ నుంచి ఈ ఫ్లవర్స్ తీసుకొని వచ్చిండు. సో ఈ ఫ్లవర్స్ని బొకే నుంచి తీసి దాన్ని కొంచెం సెట్ చేసిన, ఎందుకంటే చాలా పెద్ద ఉండే కాడలు. సో అవన్నీ చిన్న చిన్నగా చేశాను. అదంతా అయినాక డెకరేట్ చేసేసిన అమ్మవారి చుట్టూ ఫ్రూట్స్ చుట్టూ కనిపిస్తున్నాయి కదా. దాని తర్వాత ఈ తాళి కూడా నేను ఇండియా నుంచి తెచ్చా. సో వరలక్ష్మి వ్రతం కోసం అని ఎక్స్క్లూజివ్గా తీసుకొని వచ్చిన, అది కూడా కట్టేసినాక అమ్మవారు చూడండి ఎంత కళగా అనిపిస్తుందో. ఇంకా టైం అవుతుందని నేను కూడా తొందరగా రెడీ అయిపోయి పట్టు చీర కట్టుకొని గాజులు వేసుకున్నాను. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్, నాకు గాజులు చాలా ఇష్టం. సో రెడీ అయ్యి బూరెలు ఇంకా గారెలు కూడా వేసేసిన నేను. దాని తర్వాత ఇలా సెట్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం కూడా ఎక్కించేసాను. 7 రకాల వంటకాలు అయినాయి. శనగలు, వడ, కర్రీ, లెమన్ రైస్, సాంబార్, బూరెలు అండ్ వైట్ రైస్. నైవేద్యం ఎక్కించేసాక అమ్మవారి దగ్గర వచ్చి దీపం పెట్టాను. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ని కూడా పిలిచి ఫ్లవర్స్ ఎక్కియమన్న అమ్మవారికి. ఇద్దరం కలిసి కొంచెం పూజ చేసి ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చేసాం. దాని తర్వాత అమ్మవారికి ప్రసాదం అంతా సమర్పించి మేము కూడా ప్రసాదం తీసుకున్నాం. ఇంకా మా పూజ ముగిసింది. సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పూజ చేశాక అయితే నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత మా పతి పరమేశ్వర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. సో అంత అయిపోయాక ఇంకా ప్రసాదం కూడా ఆరగించినాం. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ మే వరలక్ష్మి మాత బ్లెస్ us all with love, happiness, health, wealth and peace. Thank you.